హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైట్ బాయ్ గేమింగ్. చెప్పాలంటే చాలా రోజుల తర్వాత మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే సమ్మర్ వచ్చింది, హాలిడేస్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. సో తెలిసిందేగా మీకు. సో ఫైనల్ ఎలా ఉన్నారు అందరూ? వీడియో చాలా రోజులు పెట్టి ఇవాళ మ్యాచ్ ఆడబోతున్నాం మనం. కమాన్, లెట్స్ డూ ఇట్. బూయా ట్రై చేద్దాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా అంత లేదు. ల్యాగ్ నెట్ వచ్చేసింది, ల్యాగ్ లేదు కానీ. సో ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ లేదు, ఇప్పుడు తగ్గిపోయింది నాకు. గేమ్ ప్లే కూడా తగ్గిపోయింది, ఆడడం కూడా కష్టమైపోయింది. మొబైల్ ఫోన్ కూడా సరిగ్గా లేదు, ఊరికనే హీట్ అయిపోవడం అట్లా. అంత రిచ్ కాదు కదా బ్రో, ఉత్తి ఫోన్స్ మావి. సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం, ఎంజాయ్ చేద్దాం. సో మన ఒకటే వీడియో పెట్టాం మన ఛానల్లో. ఆ వీడియో కూడా వాయిస్, గేమ్ ప్లే వాయిస్ అయినా నా వాయిస్ అయినా రాలేదు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నా వాయిస్ మీరు వినడం. సో కొంచెం ఎడిటింగ్ అనేది నేర్చుకుంటూ గేమ్ ప్లే కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తా, ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నా. సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్. సపోర్ట్ ఉంటే నాకు కూడా ఇట్లా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. సో లైక్ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది నాకు. దాన్ని మంచిగా చేసేస్తారు. సో వీడియోకి వెళ్ళిపోతే మనం ఫుల్ క్లాక్ టవర్లో దిగినాం, కానీ క్లాక్ టవర్ అంతా ఖాళీ. అంత ఖాళీ ఉంటే ఎట్లా భయ క్లాక్ టవరు? ఏమో కానీ అందగాడిని చూడండి, అసలు అందగాడు. వీడు అందం ఏందో. MP40 MP40 వచ్చిందన్న. ఇంకేంది, ఎవడొస్తే ఆడికి కుర్రని డ్రాగే పడ వేసి పడుతాం. సో ఇక్కడ మనం ఈ కూడా క్యారెక్టర్ అని ఒకటి వచ్చింది కదా, ట్రై చేద్దామని పెట్టుకున్న. క్యారెక్టర్ స్కిల్ చాలా బాగుంది, కూడా క్యారెక్టర్ స్కిల్. సోలో స్కాడ్కి సూపర్ బాగుంటుంది. ఎనిమీస్ కవర్ అవుతాలన్నా కూడా కనిపిస్తారు అన్నమాట, సూపర్ ఉంటుంది. అప్పుడు ఆ డీటెయిల్ వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అని. అయ్యా మనీ లేవా, వచ్చి నేను ఎంట్రీస్ తీసుకుందామని వస్తున్నా. సో నేను కూడా క్యారెక్టర్ స్కిల్ అయితే చాలా బాగుంది, మీరు కూడా పెట్టుకోండి. మీకు తెలిసే కదా, ఏదో చెప్తాను తెలియని వాళ్ళు చూస్తారని. తెలిసిన వాళ్ళు అయితే తెలిసినట్టు మీరు తెలుసుకుంటే. ఇక్కడ మనీ దొరికాయి, మనీ తీసుకొని మనీ లోగో మార్చేశారు గైస్. లోగో మార్చేశారు, చండాలంగా ఉంది. పాత లోగోనే బాగుండే. ఈ కొత్తగా ఏదో అప్డేట్ వచ్చిండే, బిల్డ్ బేకాన్ అని ఏమేమో. ఫ్రీ ఫైర్ మొత్తం మారిపోయింది గైస్. సో నేను ఇప్పుడు సమ్మర్ మొత్తం ఇంప్రూవ్ అవుతా, ఎడిటింగ్ కూడా నేర్చుకుంటా. అండ్ మీకు మంచి ఫన్ ఇవ్వడం మాత్రం వదలండి గైస్. మంచి ఫన్ అనేది ఇస్తాం మీకు. సో ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీలో ఉన్నాడు హిట్లిస్టోడు. ఈ డబల్ క్యారెక్టర్ స్కిల్స్ ఎక్కువైపోయాయి గైస్. అసలు నేనైతే జైనే పెట్టుకున్నా డబల్ క్యారెక్టర్ స్కిల్స్. నా సెట్టింగ్స్ ఏమో చెత్తగా ఏమేమో ఉన్నాయి గైస్ అసలు సెట్టింగ్స్. సో అయినా ఆడుతున్నా ఏదో సడన్గా. జమ్మా అది వేసినాడుగా స్మోకు. అంటే స్మోక్ వేసినాడా పలగొట్టాడా? ఆ డబ్బా పలగొట్టినట్టాడు బ్యారెల్. ఇంకో ఫైరింగ్స్. హిట్లిస్టోడు ఇంకొకటితో ఫైట్ చేస్తాడు. మనం స్ట్రైట్ వెళ్తే వేసేస్తాడు కాబట్టి మనం ఇలా వెళ్దాం. అబ్బా దొరికినాడు రా పిట్ట. అటు పోయిండు, మళ్ళీ ఇటు వచ్చినాడు. కొడతాడు. ఎండ కవర్లకు పోయినాడు. అన్నాడు అలా కవర్ పడ్డదిరా హెడ్ షాట్ అన్నది. సో నేను ఇప్పుడైతే ఈ హెడ్ షాట్ ఎలా కొట్టానో మీరు కూడా అలాగే హెడ్ షాట్ కొట్టేయండి సబ్స్క్రైబ్ బటన్కి. సో నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను కదా మీకు, మోటివేషన్. అమ్మ చెప్పుకొని అన్న కొంచెం ఏంటన్నా అట్లా టీమ్మేట్స్ అట్లా జల్దీ అట్లా ఉరికి రావద్దు భయ. సో అయినా వేసాను అన్న. తీయరా హుకాంగ్, తీరా రే ఫైర్ చేసిన. అమ్మ షార్ట్ గైడ్ దగ్గర హెడ్ పడింది. కూరుకు పడ్డాడు నా కొడుకు. సో గాయస్ వేసేసాం ఇద్దరిని. ఫ్యాక్టరీకి వచ్చినామా, హిట్లీస్ కొట్టినామా, వేసేసినామా. షార్ట్ గన్ని కూడా దొరికేసింది. ఇంకేంది, షార్ట్ రేంజ్కి వస్తేనే వేసి వాడదొబ్బొచ్చు ఒక్కొక్కడిని. సో ఇక్కడ మనము లాస్ట్ వీడియో ఎందుకు వాయిస్ రాలేదు, గేమ్ వాయిస్ రాలేదు అని అనుకుంటే, అక్కడ అలోక్ అని ఒక ఆయనతో ఆడుతున్నాను నేను మ్యాచ్, చూసుకోవచ్చు మీరు లాస్ట్ వీడియోలో. సో మ్యాచ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను మైక్ ఆన్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ వీడియో రికార్డింగ్ చేసా. అప్పుడు మైక్ ఆన్ చేయడం వల్ల
రికార్డింగ్ అనేది జరగలేదు. ఐ మీన్ రికార్డింగ్ జరిగింది, వాయిస్ అనేది రాలేదు, గేమ్ వాయిస్ కూడా. వా ర్యాంక్ దొరికింది. మళ్ళీ ఇట్లీ తీసుకుందాం, వెళ్ళిపోదాం. బా యూఏవి లైట్ ఎందుకుందాం. క్రోనో ఉందా? క్రోనో ఉంది. ఇట్లీ తీసుకుందాం. ఏం లేవు, క్రోనో కొట్టేద్దాం. ఓకే మెడికిన్ తీసుకోవాలి. ఫ్రీయే కదా, ఫ్రీగా వచ్చినా ఏమో వదులుకోవద్దు. అండి వెళ్ళిపోదాం. సో వుడ్ పేకర్ ఉంది, MOWHR ఉంది. అలా పోచిన ఒక సైడ్ వెళ్తూ ఉందాం. వాడు అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ టీమ్మేట్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనం సోలో స్క్వాడ్ ఆడుతున్నాం కాబట్టి. సో సోలో స్క్వాడ్ కదా. నోరు తీయట్లే గైస్, కొంచెం ప్రాక్టీస్ వెళ్ళింది. మొత్తం ఇంగ్లీష్ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడిపించాను అయిపోయా. సో యా కొంచెం ట్రై చేస్తున్నా నేను. ఒక్క మీద కొడున్నాడు. అమ్మ వాళ్ళేసుకోమ్మా. అమ్మ రీ ఎక్కడ దొరికినా గైస్ వీడు. ఎందుకు ఆడతారా మీరు ఫ్రీ ఫైర్? ఆయన నేను 3 షాట్లు కొట్టినాడు, అట్లే వెళ్తున్నాడు. ఆడే కదలడం లేదు, వెళ్ళడం లేదు, కవర్లు కొట్టడం లేదు, గ్లూ వేయడం లేదు. ఎందుకు ఆడతారా మీరు ఫ్రీ ఫైర్? ఎందుకు పడతారో కూడా తెలియదు మనుషులు కొందరు. బేసిక్ సెన్స్ ఉండదు. ముందర ఎవడో ఉన్నాడు, ఆడ వాల్ వేద్దాం, ఈడనంటే వాల్ వేద్దాం. లేదు మనవాడికి ఆట రాదు, బోట రాదు, ఎందుకు ఆడతారో తెలీదు. సో వచ్చినాడు డిక్కి వన్ ట్యాప్ పడట్లే. పడ్డది లాస్ట్ బుల్లెట్ హెడ్ పడ్డది. ఊరు నా కొడుకు వచ్చి బాటుగాడు.